ఓర్చుకోలేక ఈ దాన్ని ఓర్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం. ఎలాగా ఏదైనా రకంగా కూడా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే గలాట లేపి ఈ గలాటలో మనం కూడా భాగస్వామ్యం చేసి మరీ మనం ప్రజలకి ఇంకో రకంగా మెసేజ్ పంపించే వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మేము గమనిస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్తాం. పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మన పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో 1000 ఓట్లు పోలైనాయి. 1000 ఓట్లలో కనీసం 950 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనాయని ఓటు వేసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఆడ బహిరంగంగా ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంగా వాళ్ళు ఆయుధంగా వాళ్ళు వేస్తున్నారు. కానీ ఓర్చుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు మా వాళ్ళపైన దాడి చేశారని తెలియవచ్చిన కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా జరిగే రాబోయే కాలంలో మేము కూడా దాన్ని ఎస్పీ ద్వారా క్లియర్గా పోయి ఎన్నికల కమిషన్ తీసుకెళ్ళి దాన్ని ఎలా అరికట్టాలో కూడా అరికట్టే బాధ్యత తీసుకుంటాను. ఖచ్చితంగా అరికడతాను. వాళ్ళ ఆడాలను కూడా సాధించుకోకుండా చేసే బాధ్యత నాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.